ఈ వీడియోలో మనం జేఈ మెయిన్స్ ఎగ్జామ్కు సంబంధించి టైం మేనేజ్మెంట్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ రూల్ గురించి తెలుసుకోబోతున్నాం. సో అదే 2 minutes రూల్. సో 2 minutes రూల్ అంటే ఏంటి, దీన్ని మనం ఎగ్జామ్లో ఎలా ఎఫెక్టివ్గా వాడాలి అనేది కూడా ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. సో ఫస్ట్ వాట్ ఈస్ 2 minutes రూల్ అనేది తెలుసుకుందాం. సో ఈ 2 minutes రూల్ అనేది ఈ జేఈ మెయిన్స్ ఎగ్జామ్లో టైంని మేనేజ్ చేసుకోవడానికి వాడే ఒక ట్రిక్ అన్నట్టు. సో చాలామంది బిగినర్స్ ఏమనుకుంటారంటే, నాకు 3 hours టైం ఉంది, 75 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, చాలా సింపుల్గా మేనేజ్ చేసేయగలను అని చాలామంది అలానే ఫీల్ అవుతుంటారు. బట్ ఈ టైంని మేనేజ్ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఈ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అనేది మన ఇండియాలోనే టాప్ 5 టఫెస్ట్, సో టాప్ 5 కానివ్వండి లేదా టాప్ 10 టఫెస్ట్ ఎగ్జామ్లో ఒక ఎగ్జామ్గా ఉంది. సో కాబట్టి 3 hours అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది. సో దీన్ని మనం చాలా ఎఫెక్టివ్గా వాడుకోవాలి. సో ఈ టైమర్ అనేది ఎలాంటిదంటే, మనకు టైమర్కి ఒకటే ఒక రూల్ ఉంటుంది, అంటే 3 hours టైమే ఉంటుంది కదా. సో ఈ 3 hours టైంలో స్టూడెంట్స్ ఎన్ని క్వశ్చన్స్ అయినా అటెండ్ చేయండి. అంటే నేను ఒక స్టూడెంట్ని, సో నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను, సో నాకు 75 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో అండ్ 3 hours టైం అయితే ఉంది. సో టైమర్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, నువ్వు 3 hours 75 క్వశ్చన్స్లో నువ్వు ఎన్ని క్వశ్చన్స్ అయినా అటెంప్ట్ చేసుకో, నీ ఇష్టం. ఈ 3 hours నీకు ఎన్ని పాసిబుల్ అయ్యే క్వశ్చన్స్ ఎన్ని అటెంప్ట్ చేసుకుంటావో అన్నీ చేసుకో. బట్ ఒక్కసారి 3 hours టైం అనేది అయిపోయిందా, నేను వెంటనే బయటికి వెళ్ళిపోతాను, అంటే సిస్టమ్స్ అన్నీ షట్ డౌన్ అయిపోతాయి. సో వెంటనే మీరు ఎన్ని క్వశ్చన్స్ అయినా అటెంప్ట్ చేసుకోండి. అంటే 75 క్వశ్చన్స్లో నేను 70 క్వశ్చన్స్ చేశాను, సో ఇంకా 5 క్వశ్చన్స్ రిమైనింగ్ ఉన్నాయి కాబట్టి నాకు ఇంకొంచెం టైం కావాలి, అలాంటిది ఏమీ ఉండదు. 3 hours అయిపోయిందా వెంటనే మీ యొక్క సిస్టమ్ అనేది షట్ డౌన్ అయిపోతుంది, నేను వెంటనే బయటికి గంటేస్తారు. సో అలా ఈ టైమర్ యొక్క మైండ్ సెట్ అనేది ఇలా రన్ అవుతుంది. సో కాబట్టి టైంని మేనేజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇక 2 minutes రూల్ విషయానికి వస్తే, సో దీన్ని మనం ప్రాక్టికల్గా ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను. సో ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో టైమర్ అనేది రన్ అవుతుంది. సో 3 hours అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ నాకు వచ్చేది మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్. సో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి మ్యాథ్స్ సబ్జెక్ట్ కాబట్టి, సో మ్యాథ్స్లో 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే నాకు స్క్రీన్ మీద, మానిటర్ మీద కనిపిస్తుంది. సో అప్పుడు నేనేం చేస్తాను, సో ఆ క్వశ్చన్ని చదివి, సో దాని యొక్క ఆప్షన్స్ అనేవి చూసి, దాని తర్వాత మ్యాథ్స్ కాబట్టి నేను దాన్ని అంటే ఊహించి సెలెక్ట్ చేసుకోలేను. దాన్ని మనం ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుందా, మ్యాథమెటికల్గా ప్రూఫ్ అవుతుందా అనేది మనం ఆలోచించి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఏదో ఒక ఆప్షన్ని. సో కాబట్టి దీనికి ఎక్కువ టైం అనేది పడుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ రాగానే చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, ఫస్ట్ క్వశ్చన్ని ఖచ్చితంగా మనం అంటే కరెక్ట్ ఆన్సర్ చేయాలి, సో అలా ఆ మైండ్ సెట్తోనే ఉంటారు. సో అలా అనేది ఉండకూడదు. ఫస్ట్ క్వశ్చన్ కానివ్వండి, సెకండ్ క్వశ్చన్ కానివ్వండి, ఏ క్వశ్చన్ అయినా కానివ్వండి, మీరు చూడగానే మీకు కనుక ఆ క్వశ్చన్లో ఏ ఆప్షన్ అయితే కరెక్ట్ అనిపిస్తుందో, అంటే 100% ఇదే దీని యొక్క ఆన్సర్, దీన్ని నేను ప్రాక్టీస్ చేశాను, నాకు బాగా తెలుసు అని ఏ క్వశ్చన్కి అయితే మీరు కాన్ఫిడెన్స్ అయితే ఉంటారో, సో వెంటనే ఆ క్వశ్చన్ని అంటే ఆ ఆప్షన్ని లాక్ చేసుకొని సేవ్ చేసుకోవాలి, సబ్మిట్ చేసేయాలి. సో అలా మీరు ఎన్ని క్వశ్చన్స్ని వీలైతే అన్ని క్వశ్చన్స్ని వెంటనే టకటక, అంటే క్వశ్చన్ చదవగానే మీకు తెలుస్తుంది కదా, అంటే ఈ క్వశ్చన్ నేను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాను, సో దీనికి ఆన్సర్ ఇదే, నాకు కన్ఫామ్గా తెలుసు, నేను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యిందే అని ఏ క్వశ్చన్కి అయితే మీకు అలా అనిపిస్తుందో, సో ఆ క్వశ్చన్ని మీరు ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని వెంటనే సబ్మిట్ చేసేయాలి. సో దీనివల్ల ఏంటంటే మీ యొక్క టైం అనేది సేవ్ అవుతుంది. సో కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, ఫస్ట్ ఎగ్జామ్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ క్వశ్చన్ని చూసి ఈ క్వశ్చన్ని ఎలాగైనా సాల్వ్ చేయాలరా అనే ఆ మైండ్ సెట్తోనే ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే మీకు తెలియకుండానే టైం అనేది అయిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్కి మీకు దాదాపు 2-3 minutes టైం అనేది మీరు యూజ్ చేసుకుంటే, రిమైనింగ్ క్వశ్చన్స్కి మీరు చాలా టైం అనేది తక్కువ అయిపోతుంది కాబట్టి టఫ్గా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది, మీకు ఏ క్వశ్చన్స్ అయితే ఈజీగా అనిపిస్తుందో ఆ క్వశ్చన్స్ అన్నిటిని టకటగా చదివేసి, మీకు పాసిబుల్ అంటే ఏ క్వశ్చన్ ఈజీగా ఉంటుందో, మీకు 100% కన్ఫామ్గా ఉంటారో ఆ క్వశ్చన్స్ని మీరు సబ్మిట్ చేసేయాలి. సో ఇదే చాలా సింపుల్ ట్రిక్, సో ఈ ఎగ్జామ్లో టైం సేవ్ చేసుకోవడానికి. అండ్ కొంతమంది ఏమనుకుంటారంటే, మనం ఫస్ట్ క్వశ్చన్ లోడ్ అవుతుంది, సో ఫస్ట్ క్వశ్చన్ని సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి, అండ్ ఎప్పుడైతే సెకండ్ క్వశ్చన్ కనిపిస్తుందో సో దాంట్లో ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకొని సెకండ్ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత థర్డ్ క్వశ్చన్కి వెళ్ళాలి. సో ఇలా అనుకుంటారు. బట్ ఈ జేఈ మెయిన్స్ అంటే ఈ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో అలా ఉండదు. ఇది ఎలాంటంటే, మనం ఎలా అయితే ఇంటర్లో రాస్తామో సో సేమ్ అదే విధంగా, కానీ ఇక్కడ పేపరు, ఇక్కడ మానిటరు. సో మీరు ఫస్ట్ క్వశ్చన్ని చూడగానే మీకు ఈ క్వశ్చన్ నాకు రాదు, నేను ప్రిపేర్ అవ్వలేదు అని అనుకుంటారో, వెంటనే సెకండ్ క్వశ్చన్కి షిఫ్ట్ వెళ్ళిపోండి. సో ఇక్కడ సిబిటి మోడ్లో ఆప్షన్ కూడా ఉంది. సో మీరు ఫస్ట్ క్వశ్చన్ మీకు కనుక రాకపోతే మీరు వెంటనే 10th క్వశ్చన్ కూడా వెళ్ళిపోవచ్చు, 70 అంటే ఒక 15th క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు, 20th క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు. సో ఇలా డైరెక్ట్గా ఒక్కొక్క క్వశ్చన్స్ రాకపోతే వెంటనే నెక్స్ట్ క్వశ్చన్కి మీరు
పాస్ వెళ్ళిపోవచ్చు. సో ఇలా ఈ ట్రిక్ని వాడి మీకు ఎన్ని పాసిబుల్ క్వశ్చన్స్ అయితే మీకు ఈ క్వశ్చన్ నాకు వచ్చు అని అనిపిస్తుందో కాన్ఫిడెంట్గా, అన్ని క్వశ్చన్స్ని ఫస్ట్ అయితే అటెంప్ట్ చేసేయండి. సో ఫస్ట్లీ అటెంప్ట్ ఈజీ క్వశ్చన్స్, దాని తర్వాత మీరు ఒక 5 మినిట్స్లో దాదాపు ఒక 10-15 క్వశ్చన్స్ని ఇలా అటెంప్ట్ చేసుకుంటూ పోతే తర్వాత 10 మినిట్స్ ఉంటుంది, ఒక 20-30 మినిట్స్ ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మీరు రాని క్వశ్చన్స్ని, హార్డ్ క్వశ్చన్స్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి మ్యాథమెటిక్గా ప్రూవ్ చేసి ఆ క్వశ్చన్స్ని కూడా అటెంప్ట్ చేసేవచ్చు. సో ఇలా ప్రతి సెక్షన్, మ్యాథ్సే కాకుండా ఫిజిక్స్ అలానే చేయండి, కెమిస్ట్రీ అలానే చేయండి. ఫస్ట్ మీకు వచ్చిన క్వశ్చన్స్ని మీరు డైరెక్ట్గా వెళ్ళి చదివి ఆప్షన్స్ని క్లిక్ చేసుకొని సేవ్ చేసుకోండి. అంటే ఆ క్వశ్చన్ని రైట్ ఆన్సర్ చేసి సబ్మిట్ చేసేయండి. సో దీనివల్ల మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని తక్కువ టైంలో మీరు సాల్వ్ చేస్తారు. సో కాబట్టి టైం అనేది చాలా ఉంటుంది. సో ఈ ట్రిక్ని వాడి చాలామంది వాళ్ళ యొక్క ఎగ్జామ్ టైంని సేవ్ చేసుకున్నారు. సో దీన్నే 2 మినిట్స్ రూల్ అంటాం. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ గురించి తెలుసుకుందాం.